పవిత్ర గోదావరి తీరాన వెలిసిన చారిత్రాత్మక శ్రీ ఉమా మార్కండేయ స్వామివారి ఆలయంలో నూతన ధ్వజస్తంభం జీవ ప్రతిష్టాపన కార్యక్రమం ఈ రోజు ఉదయం సుముహూర్తం ప్రకారం 10 గంటల 32 నిమిషాలకు భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా జరిగింది. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఆలయ పాలక మండలి సభ్యులు ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ధ్వజారోహణ కార్యక్రమాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. గత ఆదివారం ధ్వజస్తంభాన్ని శోభాయాత్రగా ఆలయానికి చేర్చారు. నాటి నుంచి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు, హోమాలు, యజ్ఞాలు నిర్వహించారు. 2027 గోదావరి పుష్కరాలకు 8 నుంచి 10 కోట్ల మంది భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నట్లు కలెక్టర్ కీర్తి జయకూరి వెల్లడించారు. గత అనుభవాల దృష్ట్యా రాజమహేంద్రవరం నగరంలోని స్నానఘట్టాలను 6 కంపార్ట్మెంట్లుగా విభజించి రద్దీని నియంత్రించాలని అధికారులను ఆమె ఆదేశించారు. నిన్న సాయంత్రం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో పుష్కరాల నిర్వహణ, మౌలిక సదుపాయాలపై జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, అసిస్టెంట్ కలెక్టర్ క్షితిజ్ ఆదిత్య శర్మతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎంసీ పరిధిలో ఇతర శాఖల అధికారులతో విభాగాల వారీగా జరుగుతున్న ప్రాథమిక పనులు, అవసరమైన సౌకర్యాలు, ఘాట్ల వద్ద మౌలిక వసతులు, రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ మేనేజ్మెంట్, భద్రతా చర్యలు, నగర సుందరీకరణ, తాగునీరు, వసతి, పారిశుధ్యం, స్మార్ట్ మరియు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ మరియు స్పోర్ట్స్ కార్యకలాపాలపై విస్తృతంగా చర్చించారు. భక్తుల సౌకర్యార్థం విశ్రాంతి గదులు, సరైన రవాణా సదుపాయం, అన్నదాన వితరణ, దుస్తులు మార్చుకునే షెడ్లు, మొబైల్ టాయిలెట్లు వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. రాజమహేంద్రవరం, కొవ్వూరు, నిడదవోలు, మండపేట మున్సిపాలిటీల అధికారులు భక్తులకు అవసరమైన వసతి సదుపాయాల ఏర్పాట్లో ఎలాంటి లోటు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇప్పటి నుంచి ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ గోకవరం మండలంలోని గుమ్మలదొడ్డి ప్రాంతంలో ఉన్న ఐఓసీఎల్, హెచ్పీసీఎల్ ఫిల్లింగ్ స్టేషన్లో తనిఖీలు చేశారు. ఆయా పెట్రోల్ బంకులకు ఇండెంట్ ఆధారంగా సరఫరా జరుగుతున్న విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ మాట్లాడుతూ ఇంధన సరఫరా యూనిట్లు, ఆయిల్ కంపెనీల కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షించేందుకు జిల్లా, డివిజన్, మండల స్థాయిలో మొత్తం 22 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇంధన సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫిర్యాదుల నమోదు కోసం 24 గంటల పాటు సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఏదైనా ఇబ్బందులు ఎదురైతే జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్ 8074661259కి ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. ఇటీవలే విధుల్లో చేరిన నార్త్ జోన్, సౌత్ జోన్ డీఎస్పీలు సిహెచ్ జీవన, ఏ శివప్రియ, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ని నిన్న సాయంత్రం రాజమహేంద్రవరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన అధికారులకు మంత్రి దుర్గేష్ అభినందనలు తెలుపుతూ నగరంలోని శాంతి భద్రతలను అదుపులో ఉంచాలని, అసాంఘిక శక్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తూ ప్రజలకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాలని మంత్రి సూచించారు. ప్రజలతో మమేకమవుతూ ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంలో బాధితులకు తక్షణ న్యాయం జరిగేలా చూడాలని కోరారు. మేడే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం మే 1వ తేదీన షాపులకు సెలవు ప్రకటించినట్లు రాజమహేంద్రవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శి ఆకుల శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం కార్మికుల దినోత్సవం సందర్భంగా తమ దుకాణాలు మూసివేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కురియన్ జోసెఫ్ జాతీయ అధ్యక్షులుగా ఉన్న యంగ్ మెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్ జాతీయ కౌన్సిల్ సభ్యులుగా రాజమహేంద్రవరానికి చెందిన వైఎంసీఏ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా కార్యశాఖ శాఖ అధ్యక్షులు గుల్ల మార్టిన్ శాంతి కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేరళ రాష్ట్రంలోని ఎర్నాకులంలో జరిగిన వైఎంసీఏ జాతీయ కార్యవర్గ ఎన్నికల్లో శాంతి కుమార్ ను సభ్యుడిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా శాంతి కుమార్ ను పలువురు అభినందించారు.